ఇక నిన్న ఎన్నిసార్లు ఇప్పుడు అంటారు కదా ఏదో తోకకు గుండు కడితే చక్కగా రాదు, రాయి కడితే చక్కగా రాదు అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా సామెత. సేమ్ హైడ్రా రంగనాథ్కి ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేయనిగాక ఆయన వ్యవహార శైలిలో మాత్రం మార్పు రావట్లేదు. మళ్ళీ ఒకసారి చూడు, ఇక శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి, చట్టాలన్నీ రద్దు చేసి హైడ్రా యాక్ట్ చేయండి, జీవో ద్వారా పుట్టిన హైడ్రాకు అసాధారణ అధికారాల కమిషన్ రంగనాథ్ చేసేది పెద్ద తప్పు, అఫిడవిట్లో కనీస పాశ్చాత్తాపం కూడా లేదు, హైకోర్టు ఆగ్రహం, సైన్యం మోహరింపు ఉత్తర్వులపై 20న పరిశీలిస్తామని వ్యాఖ్య. నువ్వు సొంతగా నువ్వే రావాలి ఇక్కడికి, నువ్వు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పినట్టుంది. ఒకసారి చూద్దాం ఆ వార్త సంబంధించినటువంటి సారాంశం ఏంటిదని. హైడ్రా కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన వి రంగనాథ్ వ్యవహార శైలిపై శుక్రవారం హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న ఆయన న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో కనీస పాశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేయకపోవడాన్ని విమర్శించింది. హైడ్రాకు అసాధారణ అధికారులు కట్టబెట్టడానికి కూడా తప్పుపట్టింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామ పరిధిలో ఉన్న 40 ఎకరాల ప్రైవేటు పట్టా భూమిలోకి వెళ్లరాదన్న ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై జస్టిస్ జూకడ్డి అనిల్ కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైడ్రా తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. రాష్ట్రంలో అన్ని శాఖలు హైడ్రాకు మోకరిల్లాయని వ్యాఖ్యానించారు. అన్ని చట్టాలను రద్దు చేసి మరి హైడ్రా చట్టాన్ని తీసుకొస్తే సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఉన్నటువంటి చట్టాలు ఎందుకు, న్యాయాలు ఎందుకు, కోర్టులు ఎందుకు, మరి ఇవన్నీ కూడా హైడ్రా కిందకే తీసుకొచ్చినట్టు అయిపోతుంది కదా అన్నటువంటి కోణంలో నిన్న హైకోర్టు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది జస్టిస్ జూకడ్డి అనిల్ కుమార్ ధర్మాసనం. సో హైడ్రాకు అసాధారణ అధికారులు కట్టబెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ తదితర శాఖలను హైడ్రా ఎలా కమాండ్ చేయగలుగుతుంది? ఈ రాష్ట్రంలో ఇతర చట్టాలు, శాఖలు చెలాయిస్తున్న అధికారులు మొత్తం హైడ్రానే చెలాయిస్తుందా? హైడ్రా ఎక్కడికి వెళ్ళినా భారీ ఎత్తున పోలీసు బలగాలు, భారీ వాహనాలు, ఇతర వనరులు ఎలా సమకూరుతున్నాయి? హైడ్రాకు భారీ ఎత్తున వనరులు సమకూర్చాలని ఏ చట్టంలో ఉంది? కేవలం జీవో ద్వారా పుట్టిన హైడ్రాకు ఇంతటి విశేష అధికారాలు ఎలా వచ్చినాయి? హైడ్రా కమిషనర్ చేసేది పెద్ద తప్పు, ఆయన్ను ఇలాగ వదిలేస్తే న్యాయ వ్యవస్థ అన్న, కోర్టు తీర్పులు అన్న పరిహాసంగా మారుతాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్లా ఆఫీసర్ అయిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తితో కమిషనర్పై తక్షణ చర్యలు తీసుకోకుండా ఈ కోర్టు తనను తాను నియంత్రించుకుంటుందని వ్యాఖ్యానించారు. సో మొత్తానికి ఈయన ఏమనుకుంటాడో ఏందో తెలియదు. ఈ ఉన్నటువంటి రంగనాథ్ నేనే బాసును, నేనే రేవంత్ రెడ్డిని అనుకుంటాడా, లేకపోతే నేనే మొత్తం సుప్రీం అనుకుంటాడో తెలియదు. ఇక మరి ఇప్పుడు ఒక జీవో ద్వారా ఏర్పడ్డటువంటిది హైడ్రా. ఈ జీవో ద్వారా ఏర్పడ్డటువంటి ఈ హైడ్రాకి మరి ఈ పోలీసు వ్యవస్థ, ఈ వ్యవస్థల రెవెన్యూ వ్యవస్థ, ఈ మున్సిపల్ వ్యవస్థ ఇదంతా కూడా ఎట్లా సహకరిస్తూ ఉన్నది? సో దీనిపైనే నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరంతా కూడా మోకాలిరిల్లు అని చెప్పేసి కొన్ని అన్ని శాఖలు కూడా హైడ్రాకు మోకరిల్లినాయి అని చెప్పేసి కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు. రంగనాథ్ మా ఆయన మాట్లాడితే ఏమంటా ఉన్నాడంటే, లేదు నేను కోర్టు ధిక్కరణకు ఎందుకు పాల్పడని, కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసింది, మీరు ప్రభుత్వ స్థలాల్లోకి వెళ్ళకూడదు, వాటిపైన ఆర్డర్స్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఉన్నాయి. లేదు అట్లా కాదు, ఇప్పుడు ఈయన పోయి పెన్షన్ చేసి ఇప్పుడు 300 కోట్ల రూపాయల భూమిని నేను ఆపాయినామని మన స్టేట్మెంట్ పెద్ద ఎత్తున అవుతుంది. ఈ సందర్భంగా రంగనాథ్ అఫిడవిట్ సమర్పిస్తూ తాను కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని తెలిపారు. పిటిషనర్ భూమిలోకి తాము ప్రవేశించలేదని, ప్రవేశించబోమని పేర్కొన్నారు. స్వల్పకాలిక నోటీసు కారణంగా ఈ అఫిడవిట్ను సమర్పిస్తున్నానని, పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్ ఇస్తానని పేర్కొన్నారు. దీనిని ధర్మాసనం తప్పుపట్టింది. కమిషనర్ మొండి వైఖరి కళ్ల ముందు కనిపిస్తుండగా ఇంకా అదనపు అఫిడవిట్ ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ పిటిషనర్ కు సంబంధించిన భూ వివాదంలో ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులో ఎక్కడ కక్షిదారులుగా లేని హైడ్రా అకస్మాత్తుగా తెరపైకి వచ్చి కోర్టు ధిక్కరణకు పాల్పడడం ఏమిటి? అన్ని శాఖలను తానే ప్రతినిధి అన్నట్లు, సర్వంతర్యామి తానే అన్నట్లు న్యాయపాలనలో జోక్యం చేసుకుంటూ కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం ఏమిటి? ఇది చట్టానికి ఇంతవరకు ఎప్పుడు తెలియని కొత్త విషయం. హైకోర్టు చరిత్రలో గతంలో లేని, ఎప్పుడు వినని ఇంత విషయం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అత్యంత సీనియర్ అయిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తితో కమిషనర్ను అదుపులోకి తీసుకోవాలన్న ఉత్తర్వులు జారీ చేయకుండా మూడోసారి తనను తాను కోర్టు నియంత్రించుకుందని పేర్కొంది. అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏజీ చెబుతున్న నేపథ్యంలో దానిని పరిశీలించిన అనంతరం సైన్యాన్ని మోహరించాలన్న ఉత్తర్వులను అమలు చేయాలా వద్దా అనే అంశాన్ని ఈ నెల 26న పరిశీలిస్తామని తెలిపి తదుపరి విచారణ కూడా అదే రోజు కూడా ఆయన కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఇది కథ. రంగనాథ్ గారు 300 కోట్లు 30,000 కోట్ల ఆస్తులను కాపాడినావు అని చెప్పేసి అంటావు కదా. దీంట్లో ఏ ప్రజాప్రతినిధి, ఏ ఎమ్మెల్యేది, ఏ మంత్రి యొక్క ఫామ్ హౌస్ సీజ్ చేసినావు, ఏ మంత్రికి సంబంధించిన కబ్జా చేసినటువంటి ల్యాండ్ స్వాధీనం చేసుకున్నావు,
కళ్ళ ముంగట కోడి చెరువు సంబంధించినటువంటి భూమి కనబడతా ఉంటే ఈ కళ్ళ ముంగట ఇక్కడ ఇది సకలం చెరువులో కనబడుతున్నటువంటి ఓవైసీ కాలేజీ కనబడతా ఉంటే వాటి జోలికి మాత్రం మీరు పోరు. ఏటి జోలికి పోవాలి? మళ్ళా పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను కూల్చేయాలి, దానికి పెన్షన్ ఇవ్వాలి, 300 కోట్ల రూపాయల స్టేట్మెంట్ అని పేపర్లకు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడి వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది. ఒక నాగార్జునకు సంబంధించినటువంటి అది ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి దాన్ని కొంత ఒక భాగం కూలగొట్టి అడావిడి చేసింది. దాని తర్వాత నీ పర్ఫార్మెన్స్ ఎక్కడ చూపెట్టినవు, ఎంతమంది కబ్జాలు చేసుకున్నారు, ఎంతమంది ప్రజాప్రతినిధులు కబ్జాలో ఉన్నారు, వాటిపైన దృష్టి పెట్టలేక వీటన్నిటిని కూడా పేదలకు సంబంధించినటువంటి ఇండ్లను కూల్చుడు, గూడ్లను కూలేసుడు, లేకపోతే పాన్ డబ్బాలని, టిఫిన్ సెంటర్లను కూల్చేసి ఒక రకమైనటువంటి ఇది కరెక్ట్ కాదు అనేది వాదన అంతా కూడా. సో ప్రభుత్వ భూములు చెరువులు కబ్జా చేసుకుని ఖచ్చితంగా తీసుకోవాలి, కానీ న్యాయంగా మీరు బిహేవ్ చేసినప్పుడు అందరికీ ఒకటే సమాన్యాయం ఉండాలి కదా, పేదలకు ఒకటి పెద్దలకు ఒకటి ఉండదు కదా. సో మొత్తానికైతే మరొకసారి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్కి ఒక వార్నింగే హైకోర్టు ఇచ్చిందన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.